కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం మొత్తం దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చింది. గాంధీ పేరుని తొలగించడంపై ఇప్పుడు రాజకీయ దుమారం రేగింది. గాంధీ పేరుని తీసేయడంపై విపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు జాతిపిత పేరుని ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఉన్న ఫలంగా ఉపాధి హామీ పథకం పేరు మార్చడానికి కారణాలేంటి? ఎన్డీఏ సర్కార్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో దేశం మొత్తం నివ్వెరపోయింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఈ స్కీమ్ కు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ అని పేరు పెట్టారు. సింపుల్ గా వీబీజీ రామ్జీ అని పిలుస్తారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరుని తీసేశారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాత చట్టాన్ని వెనక్కు తీసుకుంటూ వీబీజీ రామ్జీ 2025 బిల్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. కేవలం ఉపాధి కల్పించటమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో తీసుకొస్తున్న ఈ కొత్త బిల్ని వికసిత్ భారత్ 2047 విజన్ కనుగుణంగా తీర్చిదిద్దారు. పాత చట్టంలో 100 రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించటం ప్రధాన అంశం. కొత్త బిల్లులో ఆ గ్యారంటీని 125 రోజులకు పెంచారు. ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదని, మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ స్కీమ్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అయినప్పటికీ కొత్త ఉపాధి హామీ చట్టం అమల్లోకొచ్చిన 6 నెలల్లోగా దానికి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ చట్టం చేయాలని, నిబంధనలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని తెలిపింది కేంద్రం. 2005లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కేవలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మాత్రమే ఉండేది. 2009లో కాంగ్రెస్ రెండోసారి అధికారానికొచ్చిన తరువాత పథకంలో కొన్ని మార్పులు చేశారు. అప్పుడే ఈ పథకానికి మహాత్మా గాంధీ పేరుని చేర్చారు. ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును తీసేయటంపై రాజకీయ దుమారం రేగింది. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ గాంధీ పేరుని తొలగించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. బాపు పేరుతో బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నిస్తున్నారు. మహాత్మా గాంధీ పేరు ఎత్తేయటం వల్ల ఢిల్లీ నుంచి గల్లీ దాకా అనేక చోట్ల గాంధీ పేరును తొలగించాల్సి ఉంటుందని, స్టేషనరీ ఖర్చు దండగని ప్రియాంక గాంధీ అన్నారు. దేశ చరిత్రలోనే అతి గొప్ప నాయకుడి పేరును తొలగించినప్పుడు ప్రభుత్వం దానిపై వివరణ ఇస్తే బావుంటుందన్నారు. పథకం ప్రధాన ఉద్దేశాన్ని సర్వనాశనం చేశారని, దానిపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే గాంధీ పేరును తొలగించారని విపక్షాలంటున్నాయి. ఎంజీ నరేగా పేరు నుంచి గాంధీ పేరు తొలగించడం అనైతికమని విమర్శిస్తున్నారు. అంతేకాదు కొత్త పేరులో రామ్ అనే పదాన్ని వాడటం పైన అభ్యంతరాలొస్తున్నాయి. రాముడి పేరుని అపవిత్రం చేయొద్దంటున్నారు. మహాత్మా గాంధీ బోధించిన గ్రామ స్వరాజ్య సిద్ధాంతాలు, రామరాజ్య ఆదర్శాలు ఎన్నటికీ ఒకదానితో ఒకటి పోటీ పడేవి కావంటున్నారు. స్కీమ్ కు పేరు మార్చడం అంటే గాంధీజీ ఆదర్శాలను విస్మరించినట్లేనని చెప్తున్నారు. గాంధీ వారసత్వాన్ని అగౌరవపరిచే ప్రయత్నం చేయొద్దని కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రధాని మోదీకి మహాత్మా గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు రెండూ నచ్చవని, అందుకే ఈ పేరు మార్పు అని రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. ఎంజీ నరేగా పథకం గ్రామ స్వరాజ్యం భావనల ప్రతిరూపమని, గ్రామీణ పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తోందని చెప్పారు. మోదీ ప్రభుత్వం 10 ఏళ్లుగా ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తోందని, ఇప్పుడు పూర్తిగా తుడిచిపెట్టే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. గాంధీ పేరు తొలగించడం ఆయన ఆదర్శాలకు అవమానమని విపక్ష ఎంపీ లంతా అంటున్నారు. ఇది గాంధీ ముద్రని చెరిపేసేందుకు చేసిన పక్కా పొలిటికల్ మూవ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఉపాధి హామీ పథకం సామాజిక పోరాటం నుంచి పుట్టిందని, గ్రామీణ ప్రజలకు పనిని డిమాండ్ చేసే చట్టపరమైన హక్కునిచ్చిందని చెప్తున్నారు. మహిళలు, భూమి లేని వారికి సాధికారత కల్పించి శ్రమ, గౌరవాన్ని నిలబెట్టిందని కాంగ్రెస్ అంటోంది. గాంధీ ప్రతి పనిని గౌరవించడానికి, సామాజిక న్యాయానికి, పేదల పట్ల నైతిక బాధ్యతకు ప్రతిరూపంగా ఉన్నారు. ఇప్పుడు పేరు మార్చటం అంటే గాంధీ పట్ల బీజేపీ, ఆర్ఎస్ఎస్ అపనమ్మకానికి నిదర్శనమంటున్నారు. ప్రజా సంక్షేమ చట్టంతో గాంధీకి ఉన్న అనుబంధాన్ని తుడిచిపెట్టే ప్రయత్నంలో భాగంగానే పేరు మార్చారంటోంది కాంగ్రెస్. కొత్త బిల్తో ఎంజీ నరేగా అందించిన చట్టబద్ధమైన పని హక్కుని రద్దు చేస్తుందంటున్నారు. మహాత్ముని పేరును తొలగించటమనేది గాంధీ వారసత్వం, కార్మికుల హక్కులు, సామాజిక బాధ్యతపై జరిగిన ఉమ్మడి దాడిగా అభివర్ణిస్తోంది కాంగ్రెస్.
మరోవైపు విపక్షాల ఆరోపణలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తిప్పికొట్టారు. మహాత్మా గాంధీ అంటే తమకెంతో గౌరవమని, ఆయన సిద్ధాంతాలను తమ ప్రభుత్వం పాటిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం గత ప్రభుత్వాల కంటే మోదీ సర్కార్ ఎంతో కృషి చేసిందని తెలిపారు. పేదల సంక్షేమం, ఉపాధి పెంపు కోసమే ఈ బిల్ తీసుకొచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బ్రిటిష్ ఆనవాళ్లను చెరిపివేసే క్రమంలో భాగంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పేర్లు మారుస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు ఏకంగా ఉపాధి హామీ పథకానికి ఉన్న గాంధీ పేరును తొలగిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. అసలు కేంద్రం ఇదంతా ఎందుకు చేస్తోంది? ఈ దేశంపై మహాత్ముని ముద్రని చెరిపివేసే ప్రయత్నమా, మరేదైనా కారణమా? పేరు మార్చినంత మాత్రాన దేశంలోని గాంధీ ఆనవాళ్లు చెరిగిపోతాయా? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరుని తొలగిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీన్ని పరిపాలనా పరమైన మార్పుగా ఎవరూ చూడట్లేదు. దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహముందనే చర్చ జోరుగా సాగుతోంది. బ్రిటిష్ కాలం నాటి ఆనవాళ్లను, గుర్తులను చెరిపేయటం ఒకెత్తైతే, జాతిపితగా పిలుచుకునే గాంధీ పేరుని తొలగించడం వెనుక అనేక రాజకీయ, సామాజిక కోణాలున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొన్ని రోజులుగా బ్రిటిష్ వలసవాద గుర్తుల తొలగింపు పేరుతో అనేక నగరాలు, వీధులు, పథకాల పేర్లను మారుస్తోంది. రాజ్పథ్ని కర్తవ్య పథ్గా మార్చడం, రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్స్ ని అమృతోద్యాన్ గా మార్చడం ఇందులో భాగమే. ఇక్కడిదాకా ఓకే. కానీ ఇప్పుడు గాంధీ పేరున్న ఎంజీ నరేగా పేరుని మార్చడం పైనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ న్యూ ఇండియా అనే స్లోగన్ తో ముందుకెళుతోంది. యూపీఏ హయాంలో వచ్చిన పథకాలకు గాంధీ, నెహ్రూ పేర్లు ఎక్కువగా ఉండటంపై మొదటి నుంచి విమర్శలు చేస్తున్నారు. పథకాలకు వ్యక్తిగత పేర్ల కంటే ఆ పథకం ఉద్దేశాన్ని తెలిపే పేర్లుండాలని వాదిస్తున్నారు. అయితే ప్రతి పథకంలో పీఎం గాని, కేంద్ర ప్రభుత్వ ముద్ర గాని స్పష్టంగా ఉండాలనేది ఎన్డీఏ సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు ఉండటం వల్ల అది గత ప్రభుత్వాల వారసత్వంగా కనిపిస్తోంది. దాని పేరుని మార్చడం ద్వారా ఆ పథకం క్రెడిట్ నేరుగా ఇప్పుడున్న సర్కార్ ఖాతాలో పడేలా చేయాలనే రాజకీయ కోణం కూడా అందులో ఉందనే చర్చ జరుగుతోంది. ఆయన కూడా రాముని భక్తుడే. మహాత్మా గాంధీ కూడా చనిపోతున్నప్పుడు కూడా ఆయన హే రామ్ అనే అన్నారు. ఆయన ఆత్మ కూడా నిజంగా సంతోషిస్తుంది. పేర్లతో మహాత్మా గాంధీ గౌరవం వస్తుందో ఒక పథకానికి, రామునికి కూడా రాదు. దాంట్లో రామ్ అని ఎక్కడ లేదు, రామ్ పేరుతో లేదు. షార్టో మరి అట్లా అనుకుంటే MNREGS అంటారు, షార్ట్లో అదే కదా. దీన్ని కూడా అలాగే తీసుకోవాలి. మన దేశానికి సంబంధించిన మాతృభాషలో, మన భాషలో పెట్టారు. ఆంగ్ల భాషలో ఉన్నదాన్ని మన దేశానికి సంబంధించిన భాషలో, ఎక్కువ మంది మాట్లాడే భాషలో పెట్టారు సౌలభ్యం కోసం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ గా మారుస్తూ బిల్ ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీన్నే వీబీజీ రామ్జీ అని పిలుస్తున్నారు. ఈ పేరులో రామ్ అనే పదముచ్చేలా పెట్టడం వెనుక బీజేపీ మార్క్, హిందుత్వ, సాంస్కృతిక జాతీయవాదం స్పష్టంగా కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తరువాత దేశ రాజకీయాల్లో రామ్ అనేది ఓ శక్తిమంతమైన బ్రాండ్ గా మారింది. మొదట్లో ఈ పథకానికి పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పేరు పెట్టాలని భావించినట్లు వార్తలొచ్చాయి. కానీ చివరి నిమిషంలో జీ రామ్జీ అనే పేరుని ఖరారు చేయటం ద్వారా గాంధీ వారసత్వానికి స్వస్తి పలికి సొంత రాజకీయ భావజాలానికి దగ్గరగా ఉన్న పేరుని పెట్టాలని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాదు బీజేపీ ఎప్పుడూ గాంధీజీ కంటే సావర్కర్, సర్దార్ పటేల్ లాంటి నేతల దేశభక్తిని ఎక్కువగా ప్రమోట్ చేస్తుందనేది అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే యూపీఏ హయాంలో మొదలైన ఎంజీ నరేగా పథకం నుంచి గాంధీ పేరుని తొలగించడం ద్వారా గాంధీ, నెహ్రూ ముద్రని పూర్తిగా తుడిచివేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో సావర్కర్ చిత్రపటం పెట్టడం, ఆయన జయంతిని ఘనంగా నిర్వహించడం లాంటివి చేస్తూనే గాంధీని కేవలం స్వచ్ఛ భారత్లోని కళ్లద్దాల బొమ్మకు మాత్రమే పరిమితం చేశారనే విమర్శలున్నాయి. ఇక గాంధీజీపై కాల్పులు జరిపిన గాడ్సేను బహిరంగంగా సమర్థించకపోయినా ఆయన సిద్ధాంతాలకు దగ్గరగా ఉండేవారికే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని విపక్షాలు ఎప్పటి నుంచో విమర్శిస్తుంటాయి. అంతేకాదు ఇలాగే వదిలేస్తే కరెన్సీ నోట్లపై నుంచి గాంధీని చెరిపేస్తారు
తీసేస్తారేమోనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీకి గాంధీ సిద్ధాంతాలన్నా పేదల హక్కులన్నా ద్వేషమని కాంగ్రెస్ ఎంపీలు ఆరోపిస్తున్నారు. గాంధీ పేరు పేదలకు భరోసా అని, దాన్ని తీసేయటం అంటే దేశ అస్తిత్వాన్ని దెబ్బతీయటమే అనేది వారి వాదన. నిజానికి పేరు మార్చినంత మాత్రాన గాంధీజీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇచ్చిన ప్రాధాన్యతను ఎవరు మర్చిపోరు. కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్నపళంగా తమ బ్రాండింగ్ కోసం గాంధీ పేరు మార్చటం అనేది భారత రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఏదేమైనా భారతదేశ ఆత్మలో గాంధీ ఓ భాగం. పథకం పేరు మార్చినంత మాత్రాన గాంధీ ప్రభావం దేశంపై తగ్గిపోతుందని భావించటం పొరపాటే అవుతుంది. ఉపాధి హామీ పథకమే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా వేసిన అడుగు. పేరు మారిన ఆ పథకంలోని ముఖ్య ఉద్దేశం గాంధీజీ ఆలోచన విధానమే. గాంధీ పేరును తొలగించటమంటే కేవలం పేరు మార్చటం కాదు, అది భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రను, ఆ విలువలను తక్కువ చేయటమే. గాంధీ అనే పేరు ఓ పార్టీకి సంబంధించింది కాదు, అది దేశ అస్తిత్వానికి ప్రతీక. గాంధీ లాంటి మహనీయుని పేరు తొలగించటం అనేది భావోద్వేగపూరితమైన అంశం. ప్రభుత్వాలు మారొచ్చు, పథకాల పేర్లు మారొచ్చు, కానీ భారతదేశ నిర్మాణంలో మహాత్ముడు వేసిన పునాది మాత్రం చెక్కు చెదరదు. కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ ఉన్నంత కాలం ప్రతి పౌరుడి జేబులో, ప్రజల గుండెల్లో ఆయనుంటారు.